పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. భర్త వయసు 44 సంవత్సరాలు, భార్య వయసు 34 సంవత్సరాలు. పీసీఓఎస్ ఉందన్నారు, లాప్రోస్కోపీలు చేశారు, ఏం ఫలితం లేదు. ఒవేరియన్ సిస్టులు ఉందన్నారు, ఆపరేషన్ చేశారు, ఏమీ ఫలితం లేదు. మళ్ళా నీటి బుడగలు వచ్చేసినాయి, సిస్టులు వచ్చేసినాయి. 8 ఐయుఐలు చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమిటి డాక్టర్, మాకు ప్రెగ్నెన్సీ పుట్టరా, మాకు బిడ్డ పుట్టరా అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ లేదు, ఏఎంహెచ్ లోలో ఉంది అని చెప్పి 2 ఐవీఎఫ్లు చేశారు, అయినా కూడా రాలేదు ప్రెగ్నెన్సీ. మొత్తం మీద 8 ఐయుఐలు, 2 ఐవీఎఫ్లు, 1 లాప్రోస్కోపీ, 1 హిస్ట్రోస్కోపీ, మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అన్నీ కూడా మరి అన్నీ చేసేయడం జరిగింది. కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. చివరికి వాళ్ళు డాక్టర్ వైఎస్ బాబు దగ్గరకు వచ్చారు. వచ్చి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు సార్ మీరు? చెప్తాను సార్, డీటెయిల్స్ అన్ని చెప్తాను. 6 వీక్స్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. 6 వీక్స్. ఫారిన్ కంట్రీస్లో పిహెచ్డీ చేసి క్యాన్సర్ పైన దాదాపు ఒక 15 ఏళ్ళు రీసెర్చ్ చేశాను. నా ఆధ్వర్యంలోనే, నా సహాయంతో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ ఎక్సర్సైజ్ చేసిన కేసులు బోలెడు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే క్యాన్సర్ రీసెర్చ్గా ఆ డిసైడ్ చేయాల్సింది మేమే అనమాట, ఎంత పాటు తీసేయాలి బ్రెస్ట్లో అని చెప్పేసి. బ్రెస్ట్ క్యాన్సర్ పైన దాదాపు నాకు 8 పేటెంట్లు ఉన్నాయి, రీసెర్చ్ చేసి వచ్చాను. బట్ విధివంచితం వల్ల ఇక్కడ ఇండియాలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. జస్ట్ ఒక నేరో గ్యాప్లో నా రీసెర్చ్ పేపర్ కూడా నేచర్లో పబ్లిష్ అవ్వాల్సింది మిస్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఫారెన్ వెళ్ళలేక ఇండియాలో ఉండిపోయాను. ఇప్పుడు నేను అల్లెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను, మొత్తం సౌత్ ఇండియాలో. తిరుపతిలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మాకు ప్రమోషన్ ఇచ్చి బెంగళూరు తీసుకెళ్లారు. యాక్చువల్గా నేను చెన్నైలో ఉన్నప్పుడు గ్లెనీగల్ హాస్పిటల్లో ఒక మంచి డాక్టర్ తెలిసిన వాళ్ళని చెప్పేసి వెళ్ళామన్నమాట. అంతకుముందు ట్రై చేస్తున్నాము, కావట్లేదు, ఎందుకని ఒక హాస్పిటల్ చెక్ చేస్తే ఆర్కియోడ్ యూట్రస్ ఉంది అని చెప్పారు మా ఆవిడకి. అంటే యూట్రస్లో 2 ఛాంబర్స్గా ఉందన్నమాట. డిటెక్ట్ చేశారు ఎంఆర్ఐలో. ఇది ఆపరేషన్ చేస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది అని చెప్పారనమాట. ఒక 2.5 లక్షలు ఖర్చు పెట్టేసి ఆపరేషన్ చేయించాము. ఆ రోజే ఓవేరియన్ డ్రిల్లింగ్ కూడా చేశారనమాట. తర్వాత 4 మంత్స్ గ్యాప్ ఇవ్వండి అని అన్నారు. 4 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత 2 ఐయుఐలు చేసాము. ఆ డాక్టర్ గారికి నాకు ఏదో చిన్న మాట వచ్చింది, అక్కడ ఆపేసాము. తర్వాత ఎందుకంటే నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎంతో కాస్త కోస్త తెలుసు నాకు కూడా. అదేదో నాకు ఇక్కడ డౌట్ వచ్చి మాట వచ్చి ఆపేసాము. ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లో మళ్ళీ మా ప్రొసీజర్ వేరే ఉంది అని చెప్పేసి ఒక 6 ఐయుఐలు చేశారు. తర్వాత కుదరలేదని చెప్పేసి ఎగ్ తీసుకున్నారు, 2 సైకిల్ ఐవీఎఫ్ చేశారు, కుదరలేదు. ఈసారి ఎగ్ ఇప్పుడే వద్దు, ఒక 6 నెలలు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ వచ్చి ఎగ్స్ తీసుకున్నాం, కలెక్ట్ చేద్దాము, మళ్ళీ ట్రై చేద్దామని అన్నారు. ఈ లోపల నా జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతికి వచ్చేసాను. మా ఆవిడని అక్కడే పెట్టొచ్చాను అన్నమాట. తర్వాత ఏదో మూమెంట్లో యూట్యూబ్లో అట్లా చూసినాకు చాలా రియల్గా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుందండి. ఏదో ఒక రోజు అట్లా చూస్తుంటే బై గాడ్స్ గ్రేస్ సార్ గారి వీడియో కనపడింది, ఒక చిన్న షార్ట్ కనపడింది. ఇదేదో బాగుంది, దాన్ని చేస్తే మాకు ఎక్కడి హబ్బు కనపడింది, దాంట్లో చూస్తాను అనమాట. నన్ను నిద్రపోనీయలేదు చూసిన తర్వాత. ఈ సబ్కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ ఉంది, ఎందుకు నేను పోకూడదు అని చెప్పేసి. అంటే సార్ గారు మామూలుగా జనరల్గా అనేవాళ్ళు, మీకు భూతం పట్టి ఉంటుంది, ఆ భూతం పడితే రానివ్వదు, ఇక్కడ భూతం వదిలితేనే వస్తుంది అని చెప్పేసి. నేను ఎప్పుడైతే రీల్ చూస్తానో అక్కడే నాకు ఆ భూతంకి ఒక చిన్న మంత్రంలాగా పనిచేసిందేమో అనిపించింది అనమాట. ఆ చిన్న వీడియోనే ఒక మంత్రంలాగా తగిలిందేమో ఆ భూతానికి, ఇంకా నాకు పోవాలని చెప్పి నిద్రపోనేయలేదు అనమాట. ఫిబ్రవరి 12th ఫైనల్గా ఇక్కడికి వచ్చాము. సార్ గారు చెప్పినంత విన్నాము, టాబ్లెట్స్ తీసుకొని విన్నాము. ఇంకోటి ఏంటంటే నేను కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ నాటు వైద్యం చేయించాలి, అక్కడ మందు ఇస్తారు, ఇక్కడ మందు ఇస్తారని చెప్పి చాలా మందులు తినిపించారు. ఇక్కడికి వచ్చే ముందు రోజు కూడా మామూలుగా నాటు మందులని డేట్ అయిన రోజు నుంచి 2వ రోజు నుంచి అట్టు ఇస్తారనమాట. వాళ్ళ అమ్మగారు తీసుకుపోయి నాటు మందు పోయించారనమాట. సార్ గారికి చెప్పలేదు సార్ ఆ రోజు, ఎందుకంటే చెప్పితే తిట్టేవాళ్ళేమో. ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా వీళ్ళు చదువుకున్న వాళ్ళు వినర్లేండి మన మాట అని చెప్పేసి అంటారన్నమాట. పల్లెల్లో వినరు. మనం గట్టిగా చెప్పినామంటే కన్నా వాళ్ళ కర్మ పండులు అంటారు, మళ్ళీ నిందిస్తారని చెప్పేసి వాళ్ళకి అడ్డం చెప్పేది లేదనమాట. చేయించారు. ఇక వచ్చిన తర్వాత సార్ గారు ఇచ్చారు, వ్యాక్సిన్ వేస్తారు, వెళ్ళాము. ఓవలేషన్ పీరియడ్ అనమాట ఆ టైంలో, ఆల్మోస్ట్ ఓవలేషన్ అవుతుంది. ఇంకా వస్తే ఏమైందంటే ఆవిడ వేదం చదువుకుందండి. మా ఆవిడ చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి ఆమె వేదం చదువుకున్నది. ఆమె కళాకారిణి, భాగవత భారత కళాకారిణి. ఆమె చాలా బిజీగా ఉంటుంది ఆవిడ కూడా.
ఏదో నమ్మి మంచి రోజు చూస్తూ అందాము, అందులో వేరే మందు తిన్నాం కదా, ఒకవేళ రేపు నిజంగా క్రెడిట్ ఇవ్వాలంటే సార్ గారికి ఇవ్వాలి కదా క్రెడిట్, ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మందు తిన్నామని ఉంటుంది, ఎవరి మందు వల్ల అయిందో తెలియదు అని చెప్పేసి ఆవిడ ఆ మందు ఆపేసింది. మార్చ్ 9th మాకు డేట్ వచ్చింది. మళ్ళీ 11th నుంచి స్టార్ట్ చేస్తాం. మార్చ్ 11th నుంచి స్టార్ట్ చేసాము. సార్ గారు మాత్రలు 1 నుంచి 6 వరకు ఉంటాయన్నమాట. ఫస్ట్ మాత్రం అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, నాలుగోది అయిపోయేటప్పటికి డేట్ రాకుండా నిలిచిపోయింది. ఈరోజు మళ్ళీ మిగిలిన మాత్రలు తీసుకొని వచ్చాను ఇక్కడ. సో చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత వీక్ ప్రెగ్నెన్సీ అని చెప్పారనమాట డాక్టర్లు, ఎందుకంటే ఫెయింట్గా వచ్చిందన్నమాట. ఫస్ట్ బ్యాండ్ ఫెయింట్గా వచ్చింది. ఒక 48 hours తర్వాత మళ్ళీ చేద్దామన్నారు అక్కడ డాక్టర్ గారు. ఈరోజు కూడా డాక్టర్ గారు నాకు బాగా సెట్టింగ్స్ ఇచ్చారనమాట, ఎందుకంటే డిలే చేశాను. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మై సైడ్. ఎందుకంటే ఆమె డాక్టర్ గారు ఏమంటే ఫెయింట్గా వచ్చింది, మీకు డిటెక్ట్ అవ్వలేదు, 48 hours తర్వాత చూద్దామన్నారు. 48 hours తర్వాత చెక్ చేసాము, బ్యాండ్ వచ్చింది. ఈరోజు వద్దు, రేపు చేద్దాం, 24 hours తర్వాత చేద్దాం, బీటా ఎస్సీజీ అన్నారు. చేస్తే 600 above వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తే లేదు 48 hours తర్వాత మళ్ళీ చేద్దాము, ఇంకా తక్కువ ఉందని అన్నారు. మళ్ళీ చేస్తే ఆల్మోస్ట్ 2.5 fold ఎక్కువైందనమాట. అప్పుడు చెప్పారనమాట, లేదు ఇది ఇటరీలోనే ఉంటుంది, బట్ స్కానింగ్ చేయడానికి హార్ట్ బీట్ ఇప్పుడు కనపడదు, 6 weeks కంప్లీట్ అయిపోయిందాక చేద్దాము అన్నది అనమాట. సో నేను నిన్న ఇంటికి వచ్చాను ఊరి నుంచి. నేను బెంగళూరులో ఉన్నాను, మా ఆవిడ తిరుపతిలో ఉండదు. నేను వచ్చాను, స్కానింగ్ చేయించాము అనమాట. యాక్చువల్గా యాజ్ పర్ మా డేట్స్ ప్రకారం వచ్చేసి 7 weeks 3 days అయి ఉండాలి, కానీ స్కానింగ్ ప్రకారం చూస్తే 6 weeks 3 days అయ్యి ఉందన్నమాట. సో కన్ఫర్మ్ అయింది. సో ఇదండి బ్రీఫ్ షార్ట్గా నా స్టోరీ. బట్ వీ నెవర్ బిలీవ్డ్ అన్నమాట. ఈవెన్ ఇప్పుడు కూడా మా ఆవిడ నమ్మట్లేదు ప్రెగ్నెన్సీ ఉంది అంటే. ఎందుకంటే మార్నింగ్ డాక్టర్ గారితో కూడా మాట్లాడడం, ఆవిడ చెప్తాను సార్ నాకు ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లేదు సార్ అని చెప్పేసి. నిన్న తనంతకు తానే డాక్టర్ రిక్వెస్ట్ చేసి హార్ట్ బీట్ చూసిన తర్వాత నా బేబీ హార్ట్ బీట్ నేను చూస్తున్నాను అని చెప్పి మురిచిపోయింది అనమాట నేను. సో ఇదండి మొత్తం వెరసి మొత్తం 16 లక్షలు ఖర్చు పెట్టాను. కానీ బయట 16 లక్షలు ఖర్చు పెట్టిన రాని ప్రెగ్నెన్సీ 6 వారాల్లో 7,500 రూపాయల మందుల్లో కూడా 35% మిగిలిండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎట్లా? టెస్టుల్లో ఆయన సమస్య ఏంటో తెలుసుకున్నాం. ఒక్కసారి మనం టెస్టులు చేస్తాం ఇక్కడ, కానీ వాళ్ళు ఇన్స్టాల్మెంట్లుగా మొత్తం 16 లక్షలు లాగేశారు మందు. ఒక్కసారి అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఫస్ట్ టైం వచ్చిన రోజు మాత్రమే ఉంటుంది. ఇక తర్వాత మీకు బిడ్డ పుట్టే వరకు టెస్టులు లేవు. నాకు ఎందుకో నాకు కాన్ఫిడెన్స్ ఉన్నింది, ఎందుకు కాలేదు అని చెప్పేసి నాకు సబ్కాన్షియస్ మైండ్లో చెప్తుంది అనమాట. ఎక్కడో సరే యాంటీ స్పెర్మ్ ఏదో అడ్డపడుతుంది, దీన్ని ఏదో నాశనం చేస్తుంది, రీచ్ అవ్వట్లేదు అనేది సస్పెక్ట్ అయితే ఉన్నది సార్ నాకు. సో అది ఏంటి అని సార్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. క్రిమి అనే కాన్సెప్ట్ వారు కూడా క్యాన్సర్లో 55 million స్పెర్మ్ కౌంట్. క్రిమి అనే కాన్సెప్ట్ వారికి ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎక్కడా చెప్పలేదు ఆయనకి. కానీ ఆయనకి క్యాన్సర్ స్పెషలిస్ట్గా క్యాన్సర్ విషయంలో ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు క్రిమి వల్ల క్యాన్సర్లు వస్తుంది అనేది ఆయనకి అవగాహన ఉంది. ఇట్స్ ఏ జోమ్ థియరీ. చార్లెస్ డార్విన్ అనే సిద్ధాంతం థియరీ. మోస్ట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్, లేడీస్కి వచ్చే క్యాన్సర్స్ అన్ని హిస్టెక్టమీ చేసే ఆపరేషన్లు అన్నీ ఆ ప్యాప్లియో వైరస్ వల్లనే వస్తుందండి క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా నాకు తెలిసి ఎందువల్ల వస్తుందండి. క్యాన్సర్నే కనిగించి మనిషినే చంపేసి నమిలేసి మింగేసే క్యాన్సర్ భూతంలో కారణమైంది క్రిమి. మరి అలాంటి క్రిమి వీరి కణాన్ని తినలేదా? కంటికి కనపడిన వీరి కణాన్ని తలలు తిని తల లేకుండా చేస్తుంది, తోకలు తిని తోక లేకుండా చేస్తుంది, తల తోక నాకందుకని మొత్తం మింగేసి గుండు సున్నా కూడా చేయొచ్చయ్యా అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. మంచి కణాలున్నా అవి పనికి రాకుండా చేయొచ్చు, మొటిలిటీ పోగొట్టచ్చు, మార్పాలజీ పోగొట్టచ్చు. ఆ పురుగు ఎలాగైతే విత్తనాన్ని తప్పలు పుచ్చులు చేస్తాయి, అలాగే మీ వీర్య కణాన్ని డ్యామేజ్ చేయొచ్చు, బిడ్డ రాకుండా చేయొచ్చు. కాబట్టి పురుగును తొలగిస్తే మీ వీర్య కణం బాగుపడిద్ది అన్న చెప్పారు. అలాగే వాళ్ళ ఆవిడికి అండం బాగోలేదని చెప్పారు, క్వాలిటీ బాగోలేదన్నారు, నీటి బుడగలు అన్నారు, సిస్టులు అన్నారు, గెడ్లు అన్నారు, ఆర్క్యుయేట్ యుటరస్ అన్నారు. మరి అది ఆర్క్యుయేటా పైకార్నియేటా? ఆర్క్యుయేట్ యుటరస్ అన్నారు. మరి డీప్ ఆర్క్యుయేట్ యుటరస్ అన్నారు. ఇలా ఎన్నో చెప్పారు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు రకరకాలు చెప్తూ రకరకాల ప్రొసీజర్లు, లాప్రోస్కోపీ చేసుకున్నారు, హిస్ట్రోస్కోపీ చేసుకున్నారు, మానవులో సూదిలేసి గుచ్చి
నరకం చూపించారు. అది చాలదన్నట్టు IUI పేరుతో రోజు స్కానింగ్లు చేశారు, రోజు ఇంజక్షన్లు పొడిచారు. అమ్మ కావాలనే కోరికతో పాపం ఆ అమ్మాయి నరకం అనిపించింది. ఇంత చదివిన భార్య అంత నరకం అనిపిస్తున్నా మౌనంగా ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. బిడ్డ కోసం ఇంత బాధపడాల్సి వస్తుంది అని అనిపించింది. IVF పేరుతో 70-60 ఇంజక్షన్లు పొడిచారు. లాస్ట్కి ఒక ముద్ర కూడా వేశారండి నాకు. స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ చేస్తే 48.9% వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, మీరు ఏం చేస్తారంటే ఇట్లా నేను అలానే హెడ్ అంటే మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా అని అన్నారు. అవునన్నా, కాబట్టి మీ DNA ఫ్రాగ్మెంటేషన్ అయిపోతుంది, మీకు పనికిరాదు, మీరు జాబ్ వదిలేసాలన్నట్టు చెప్పారనమాట. అంటే జాబ్ చేస్తే స్ట్రెస్ ఉంటుంది, DNA డ్యామేజ్ అయిపోతుంది స్పెర్మ్లో, కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు జాబ్ మానిపించాము మేము, మానిపిస్తలు అదే జాబ్ చేసుకుంటున్నారు సార్. జాబ్ మానేస్తే నేను బొచ్చి పట్టుకోవాలి ఇంకా, అంతే కదా మరి. ఇప్పుడు ఎంత 16 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? నెల 3 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు. అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు మన తాతలు కాదమ్మా. అందరూ ఏదో కష్టపడాలి, డబ్బు సంపాదించుకోవాలి, పనిగా ఒక బిడ్డను కూడా సాధించి. సార్ గారితో చెప్పారంట, సార్ ఇట్లా అన్నారు సార్ అంటే, ఎవరండి మీ నాన్న పొలంలో పని చేయలేదా, వారికి స్ట్రెస్ లేదా? ఎవరికి స్ట్రెస్ లేనిది ఎవరికండి? స్ట్రెస్ ఉంటే పిల్లలు పుట్టరా అని అడిగారు సార్ నన్ను. ఏమో చెప్పారు సార్ అని చెప్పాను నేను. ప్రతి ప్రొఫెషన్లోనూ స్ట్రెస్ ఉంటుంది. ఈ ప్రొఫెషన్ స్ట్రెస్ లేని ప్రొఫెషన్ ఏంటో చెప్పండి. అసలు మనిషి బతికుంటమే పెద్ద స్ట్రెస్. రెస్ట్ ఇన్ పీస్ ఎప్పుడు దొరికింది? పోయాకే. భగవంతుడు వాళ్ళ వెనక నిలబడి ఒక వీడియో రూపంలో ఆయనకి చూపించి, ఆయన చేస్తున్న ఎంతో సేవకి మెచ్చి, వారికి బిడ్డ ఉండాలి, వాళ్ళు మరి చక్కగా ఈ బాధలో నుంచి బయటపడాలని చెప్పి ఆ వీడియో ద్వారా ఇక్కడ వరకు తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ ఇప్పించి, అలాగే మంచిగా మరి వారి మాట ద్వారా మీకు కూడా ధైర్యం చెప్పించడానికి వారి నోటి మాట ద్వారా మళ్ళీ మీకు మోటివేషనల్గా వారితో వీడియో ఇప్పించారు. ఒక్కసారి భగవంతుడికి వీరికి గట్టిగా చప్పట్లు చెప్పి అభినందనలు. నాకు కూడా ఫ్లైట్ టైం ఉంటుంది. చెప్పండి సార్. డెఫినెట్గా నేను ఒక్కటే చెప్తున్నా అందరికీ, ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ డాక్టర్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. బికాస్ మీకు అందరూ చెప్తున్నా, మీ అందరిలో నేను ఒక తండ్రిని చూస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ కూర్చోన్నప్పుడు నేను ఎప్పుడు అవుతానా తల్లిదండ్రి, మేమిద్దరం తల్లిదండ్రి ఎప్పుడు అవుతామా కామా అనే ఒక సందేహం ఉందన్నమాట. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా. సో మీకు కూడా ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపైనా అది గుడ్ న్యూస్ అనేది వస్తుంది. వచ్చిన రోజు దయచేసి నా అలాగా డిలే చేయొద్దని, వెంటనే వచ్చేసేయండి ప్లీజ్ దయచేసి. నేనైతే డిలే చేస్తాను, దానికి ఐఎమ్ డీప్లీ రిగ్రెటింగ్ అనమాట. బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ షీ కాంట్ కమ్, ఐ మస్ట్ కమ్. నేను రాలేకున్నాను. మాకేంటంటే ప్రాబ్లము అయితే భార్య రావాలి లేదా భర్త రావాలి, ఈ ఇద్దరిని తప్ప మేము ఎవరిని నమ్మం. ఎందుకని? మిగతా వాళ్ళంతా వాళ్ళకి ఏం బాధ లేదండి. మనం ఇచ్చిన బిల్లని ఇవ్వకపోయినా ప్రమాదమే, ఇచ్చిన దానికి అదనంగా ఏదన్నా ఇచ్చినా ప్రమాదమే, ఒకటి ఎర్ర మర్చిపోయినా ప్రమాదమే, చెప్పిన విధంగా చెప్పలేకపోయినా ప్రమాదమే. బిడ్డ పోతే బాధపడేది వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళు ఎవరికి అంత బాధ ఉంటుందండి. అందుకే ఆ నొప్పి వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అయితే భార్య రావాలి లేకపోతే భర్త రావాలని ఒక నిబంధన పెట్టాం. వీళ్ళిద్దరిని నమ్ముతాం. అమ్మలను పంపిస్తాం, మా అత్తలను పంపిస్తాం, మా గిత్తలను పంపిస్తామంటే మేము ఒప్పుకోం. ఎందుకంటే తెలుగు సీరియల్ ఎక్కువగా చూస్తాం మేము. అందువల్ల వీళ్ళు రమ్మన్నాము. ఆయనేమో బిజీ అయ్యి చక్కగా మరి అది ఇప్పుడే కరెక్ట్గా ఈ టైంకే ట్రాన్స్ఫర్ అయిపోయి అది షిఫ్టింగు అక్కడ రిపోర్ట్ చేయడం అవన్నీ అడవడైపోయింది. ఇదే టైంలోనే అన్నీ ఒకేసారి వస్తాయండి. మంచి అంతా ఒకేసారి జరిగింది. ఆయన జీవితంలో కూడా ఆయన ఇంకా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతారు, మంచి పోస్టుల్లోకి వెళ్తారు, ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు భగవంతుడు చేయిస్తాడు ఆయనతో. అది ఇది అన్నీ ఒకేసారి వస్తాయి. భగవంతుడు అలాగే పరీక్ష పెడతాడు. ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి, తట్టుకోవాలి, బ్యాలెన్స్ వేసుకోవాలి, ఏది వదిలిపెట్టకూడదు. ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే, కాకపోతే బ్యాలెన్స్ వేసుకుని అవతల వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని కాస్త కన్విన్స్ చేసుకుని ఒకరోజు సెలవు తీసుకుని రావాలి. వచ్చి మందులు తీసుకెళ్తే చక్కగా బిడ్డను నిలుపుకోవచ్చు. చూడండి, ఎన్నాళ్ళ నుంచో వేసిన హృదయం ఎంత IVFలు చేసినా రాంది బీటా ICG 640 వచ్చింది. 640 స్కానింగ్లో కనపడలా, మళ్ళీ డౌట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ బీటా ICG 2 రోజుల తర్వాత రిపీట్ చేస్తే 1300 అబవ్ వచ్చింది. అంటే డబుల్ అయింది. ఎస్, ప్రెగ్నెన్సీ. అప్పుడు స్కానింగ్ తీస్తే ఇదిగో స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో వచ్చింది, చక్కగా నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు.
6 weeks 3 days. సింగిల్ లైవ్ ఎంట్రా ఇట్రైన్ పేటా 6 weeks 3 days. ఆయన అయితే బట్టి కొట్టేశారు. డెలివరీ డేటు 21/12/2026. వ్యాలంటైన్స్ డేకి 2 రోజులు ముందు వచ్చారు ఆయన. క్రిస్మస్కి 4 రోజుల లోపల బిడ్డ రాబోతుంది. ఇవాళ ఆయన కూడా లాభపడటం జరిగింది. భార్యకి థైరాయిడ్ ఉందన్నారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ తక్కువ ఉందన్నారు, ఎగ్ క్వాలిటీ లేదన్నారు, గ్రోత్ అవ్వటం లేదు, గ్రోత్ డిఫెక్ట్ అన్నారు. అలాగే లాప్రోస్కోపీ చేశారు, హిస్ట్రోస్కోపీ చేశారు, అలాగే 8 IUIలు చేశారు, 2 IVFలు చేశారు. ప్రపంచంలోని నరకం మొత్తం ఆవిడికి చూపించారు ప్రత్యక్షంగా. అందరికీ తెలుసండి, ప్రతిరోజు ఇంజెక్షన్ వేసుకోవాలి పాపం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా మా ఆవిడకి ఇంజెక్షన్ అంటేనే భయపడేది. లాస్ట్ తనకే నేర్పించాను ఇంజెక్షన్ వేసుకోవడం. అమ్మ కావాలని కోరుకున్నందుకు ఆడపిల్లని భూలోకంలోనే యమలోకాన్ని రుచి చూపించారు. ఆయనకి 16 లక్షలు లాగేసి ఆయనకి జేబు గుల్ల చేశారు, అమ్మాయికి అయితే ఒళ్ళే గుల్ల చేశారు. కొన్ని వందల ఇంజెక్షన్లు, కొన్ని వందల గొట్టాలు పొట్టలోకి మానవులకి గుచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో గొట్టం లేదు, ఆపరేషన్ లేదు, కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చొక్క లేదు, మత్తు లేదు, భయ పెట్టేవాడే లేడు, ధైర్యం చెప్పేవాడే ఉన్నాడు. ఇక్కడ ఆ రోజు నేను చెప్పాను, అమ్మా మీరు పుట్టారు, నీకు బిడ్డ పుట్టి తీరతారు. బిడ్డ పుట్టించే శక్తి లేకపోతే భగవంతుడు నిన్నే పుట్టనిచ్చేవాడు కాదు. బిడ్డ పుట్టరని ఎంతమంది డాక్టర్లు నిన్నన్నా అవన్నీ నిజాలు కాదు. భగవంతుడు ఇచ్చిన వరం ఇది. నీకు బిడ్డ పుట్టి తీరతాడు అని చెప్పాను. అదే 6 వారాల్లోనే నిజమై తీరింది. ఎస్, అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ నమ్మకం ఉంచుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి, అందరూ తల్లిదండ్రులు అవుతారు. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.